ఏ రంగంలో అయినా కూడా సెలబ్రిటీలు ఉంటారు. ఆయా రంగాల్లో వాళ్ళు ఎందుకు సెలబ్రిటీలు అవుతారు అంటే వారి పనితీరు అవ్వచ్చు, వారి స్టైల్ అవ్వచ్చు, వారు నడుచుకునే విధానం అవ్వచ్చు, లేదా ఏదో ఒక రీజన్తో ఆయా రంగాల్లో వాళ్ళు సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. అది ఈ రంగం ఆ రంగం అని కాదు, దానికి రాజకీయ రంగం కూడా మినహాయింపు కాదు. రాజకీయాల్లో కూడా ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఆ కారణంతో కూడా వాళ్ళు సెలబ్రిటీ హోదా స్టేటస్ని పొందుతారు. వాళ్ళ వ్యూహాలు కానీ, ప్రతి వ్యూహాలు కానీ, ప్రజల్లోకి వెళ్ళే ఇది కానీ, మాస్ ఇమేజ్ కానీ, ప్రత్యర్థులని మాటల తూటాలతో గుండెల్లో గుణపాలు దింపడం కానీ, ఏదో ఒక కారణంతో రాజకీయాల్లో కూడా ఒక సెలబ్రిటీ హోదా ఉంటుంది. మరి అలాంటి కోవలోకి వచ్చే వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ముందుగా అందరూ చాలామంది పీకే అని పిలుస్తారు. మరి ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల వ్యూహకర్తగా సెలబ్రిటీ హోదా ఉంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈయన సుపరిచితం కాదు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా చాలా చాలా పాపులర్. ఆయనకంటూ ఒక సపరేట్ శైలి ఉంది. ఎలా అంటే చాలామంది ప్రశాంత్ కిషోర్ని ఒక 2 మాటల్లో చెప్పండి ఎలా ఉంటుంది అతని శైలి అన్నప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు అభివర్ణిస్తారు. అంటే పాముల్ని వదిలేవాడు అతనే, పాముల్ని పట్టేవాడు అతనే, చేతబడి చేసేది అతనే, లేదా చేతబడికి విరిచే మంత్రాన్ని కనిపెట్టేది అతనే, వ్యూహాన్ని పన్నేది అతనే, ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసేది అతనే. ఇలా ప్రశాంత్ కిషోర్ అనగానే ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు ఆయన శైలిని ఇలా అభివర్ణిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాడు. అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఇప్పుడు సంచలనంగా మారడం ఏమిటి అని అనిపించవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయం విషయానికి వద్దామంటే జనరల్గా మనం ఆటల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని వింటూ ఉంటాం. కరెక్ట్గా ఇక ఫైనల్స్, సెమీఫైనల్స్ వచ్చేస్తోంది, ఇక రేపో మాపో ఫైనల్స్ జరుగుతోంది, ప్రత్యర్థులు వీళ్ళిద్దరి మధ్య పోటీ, ఇక విన్నరో రన్నరో ఎవరో తేలిపోతుంది అనుకునే టైంలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు ఆటల్లో. అసలు ఎవరు ఊహించరు ఆ వైల్డ్ కార్డ్ని. సడన్గా వస్తూ ఉంటారు, ఆట మొత్తాన్ని మార్చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోవలో కూడా మనం ప్రశాంత్ కిషోర్ని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో మళ్ళీ సడన్గా తెర మీదకి రావడం, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడం, నిజంగా ఎవరు ఊహించని విధంగా, ఏదో సినిమాల్లో అంటారు కదా దెబ్బ అదుర్సు కదా అని, నిజంగా అటువంటి దెబ్బే టీడీపీ అధికార పార్టీ వైసీపీకి నిజంగా అటువంటి దెబ్బ ఇచ్చింది. వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు, పెను సంచలనంగా మారింది. 4 గంటల పాటు భేటీ అయ్యింది. సో ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అనేది రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి ఊహాగానాల్లో ఇదంట అదంట, డీల్ కుదిరిందంట, సర్వే రిపోర్ట్లు ఇస్తారంట, లేదా గెలుపుకి ఎన్నికల వ్యూహకర్తగా పెట్టేసుకున్నారు. ఈ 3 నెలలు రాబోయే ఎన్నికల టైంకి మొత్తం కూడా టీడీపీకి అలాగే జనసేన కూటమి భేటీకి మొత్తం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పన్నుతాడు. ఇలా ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళ ఊహకు పదును పెట్టి రకరకాల అంశాలను జోడించి వార్తలు, వార్తా కథనాలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్టికల్స్, వీడియోలు ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇంకొంతమంది అయితే పీకే రాక్తో అద్భుతాలు జరిగిపోతాయా, అసలు ఇక్కడ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు అపర చాణక్యుడు, ఆయనకి ఈ వ్యూహాలు అవసరమా, అసలు ఇలాంటి వ్యూహాలకి జుజుబి, అసలు ఆయన లాంటి అపర మేధావి ఈ దేశంలో రాజకీయాల్లోనే లేరు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నా ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడాలి. గతంలో రాజకీయాల్లో ఇటువంటి వ్యూహకర్తలు లేకుండానే గెలవలేదా? గెలిచారు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న సన్న లైన్ ఉంది, మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమిటా సన్న లైన్ అంటే, మరి వ్యూహకర్తలు ఇప్పుడే కొత్తగా ఉన్నారా? మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల వ్యూహకర్తలు లేరా? ఇప్పుడే కొత్తగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చారా అంటే కాదు. అప్పుడు ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని మాధ్యమాల ద్వారా బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటంటే హైటెక్ హంగులు లేదా టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకి సంబంధించిన మైండ్ సెట్ని, పర్సెప్షన్ని వీళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజలకు ఒక మైండ్ సెట్, పర్సెప్షన్ ఉంటుంది, ఒక విషయాన్ని ఒక కోణంలో చూస్తూ ఉంటారు. అటువంటి కోణాన్ని వీళ్ళు డెఫినెట్గా ఆ పర్సెప్షన్ని మార్చే ప్రయత్నం హైటెక్ హంగులతో జోడించి చేసే ప్రయత్నంలో ఇప్పుడు ఇటువంటి ఎన్నికల వ్యూహకర్తలు అనేవాళ్ళు కొంత ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సో మనకు 1952 దేశంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచే మరి ఇటువంటి వ్యూహకర్తలు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు
ఇంకా ఎక్కువ పేరు సంపాదించారు. అంటే ఎలా అంటే హైటెక్ ఆలోచనలకు ట్రెండ్కి తగ్గట్టు నడుస్తున్నారు, ట్రెండ్ ఫాలో అవుతున్నాను, గోయింగ్ విత్ ద ట్రెండ్ ఇలా అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి ట్రెండ్లో భాగమే వీళ్ళు అనేది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అయితే మరి ఆ ప్రత్యర్థికి పనిచేశారు. గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే భేటీ జరిగిందో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని రకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆయన గుజ్జంతా మేము వాడేసాం, 2019లో నేను గుజ్జంతా అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏముంది వాడటానికి అంటూ ఇట్లా మాట్లాడడం. మేస్త్రి మంచోడైతే సామాను బాగుండాలి కదా అని అంటాం. కరెక్టే, ఇది చెప్పిన విషయాన్ని 2 వైపులా వర్తిస్తుంది. మరి ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పని చేయకూడదా అంటే ఇక్కడే చాలామంది ఒక పప్పులో కాలేస్తున్నారన్న విషయాన్ని ఇంకొకటి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసి ప్రధాని మోదీ స్థాయికి ఆయన గెలుపు కారకం అనేది చాలామంది ఆయన వ్యూహాల కారకం అని అంటారు. మరి మోదీకి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బద్ధశత్రువులుగా ఉన్నారు. మమతా బెనర్జీ ఆయన బద్ధశత్రువు. మరి ఇక్కడ పనిచేసి అక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేసే నేపథ్యం ఉంది. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేసే నేపథ్యం ఉంది. మరి ఇదే మోదీకి నితీష్ కుమార్ కూడా బద్ధశత్రువే. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కి కూడా పనిచేశారు. మరి ఈయన కూడా ఆయనకి బద్ధశత్రువే. అంటే ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే బద్ధశత్రువుకి పనిచేసిన వాళ్ళు పనిచేయకూడదా అంటే పాయింట్ అది కాదు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నిజంగానే బద్ధశత్రువు దగ్గర పనిచేసిన వాళ్ళకి సంబంధించిన బలాలు బలహీనతలు అనేక విషయాలు చిలక దగ్గర ఉంటాయి. కాబట్టి ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఫాలో అయ్యే అవకాశం ఉంది. సరే, మరి ఒకటి పబ్లిక్ పర్సెప్షన్ అని అంటున్నాం, ప్రజానాడు అంటున్నాం. కాబట్టి ఇది మారిపోతే మారిపోతుందా అని ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మన తెలంగాణ ఎలక్షన్స్లో మనం ఈ పరిస్థితిని చూసాం. ఎంత అద్భుతాలు చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ బాగుంది, ఆదాయం బాగుంది, అభివృద్ధి బాగుంది, హ్యాట్రిక్ సొంతం అని అనుకుంటున్నా కూడా పర్సెప్షన్ని ఇటువంటి వ్యూహకర్తలు మొన్న తెలంగాణలో కూడా సునీల్ కనుగోలును చూసాం. సో ఒక రకమైనటువంటి ఇదిని తీసుకురాగలిగారు వాళ్ళు. కాంగ్రెస్ 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 వస్తుంది, ఆ పర్సెప్షన్ని నిజంగా చేశారు. అయితే ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ జనరల్గా గెలిచే టీం వైపే ముందే తన నాడిని పసిగట్టి జాయిన్ అయిపోతూ ఉంటాడు అనేది ఒక చర్చ. అయితే ఇక్కడ ఇంకొక చర్చ ఏమిటి అంటే నిజాల్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ని జగన్ దూరం చేసుకున్నారు అని. ఎందుకు అంటే గత కొన్ని రోజులు కొంచెం వెనక్కి వెళ్తే ప్రశాంత్ కిషోర్ కొన్ని కాంక్లేవ్స్లో లేకపోతే రాజకీయంగా జరిగినటువంటి వేదికల మీద ఆయన అభివృద్ధి సంక్షేమం 2 ఇంపార్టెంటే అని మాట్లాడినప్పుడు ఇదే అంశం జగన్కి తెలియచేశారా? మీరు కేవలం సంక్షేమం డబ్బులు పంచమే చేస్తున్నారు, అభివృద్ధి చేయటం లేదు, అభివృద్ధి చేయకపోతే పుట్టి మునుగుతుంది, అలాగే స్పష్టంగా వ్యతిరేకత ఉంది అని చెబితే నిజాన్ని జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ని దూరం పెట్టారా అన్నది ఒక చర్చ. బట్ ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా అయితే ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత భేటీ కావడం సంచలనంగా మారింది. మరి నిజంగా ఏ కారణం చేత ఆయన ఇటు ఫిరాయించారు, జగన్కి ప్రశాంత్ కిషోర్కి గ్యాప్ ఎక్కడొచ్చింది? మరి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో టీడీపీ విజయం తథ్యమేనా? రాజకీయంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏంటి? నిజంగా ప్రజల పర్సెప్షన్ ఎలా ఉంది అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి.